సార్, మనమే ఇది చేసాము అంటే ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. కానీ దానికి స్పాన్సర్ స్టాల్ అని పెట్టామనుకోండి, దానికి పెద్ద ఖర్చే ఉండదు. దానికి మించి మనకే ప్రమోషన్స్ కూడా అవుతాయి. దాన్ని పెట్టుకుని ఇంకా మనకి చాలా మంది క్లయింట్స్ వస్తారు. మన ప్రొడక్ట్స్ అన్నింటికి పెద్ద మార్కెటింగ్ జరుగుతుంది. ఇది జాన్సమ్మ కోసం చేయాలని ఎంప్లాయీస్ అందరూ ఆశపడుతున్నారు సార్. దాన్ని ఎలా లాభంగా మార్చాలన్నది నేను ఈ ప్లాన్తో వచ్చాను. మీరు ఓకే అన్నారంటే వర్క్ స్టార్ట్ చేస్తాను. ఏయ్, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా రవి కుదరదు అని చెప్తాడు. ఆ అవమానంతోనే పోవాలి. నన్నే అంటావా నువ్వు? ఏమంటారు రవి సార్? ఓకే, చేద్దాం. థ్యాంక్ యూ మై డియర్ హస్బెండ్. నేనేం అడిగినా మీరు ఓకే చెప్తారని నాకు తెలుసు. అయినా సరే ఒక సజెషన్ కోసం అడిగానంతే. బాయ్ సామ్, నువ్వు నీ సోప్ రుద్దుకో. బేబీ, ఇప్పుడు నువ్వెందుకు తనకి ఓకే అని చెప్పావు? నేను తన కోసం ఓకే చెప్పలేశాం. బిజినెస్కి అదే మంచిది. దీనివల్ల కంపెనీకి మంచి గ్రోత్ వస్తుంది. బంగారి, కంపెనీలో చాలా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ పోస్ట్ల రిక్రూట్మెంట్ కోసం ఇన్ఫార్మ్ చేసావా? చెప్పానమ్మా, ఇవాళ ఇంటర్వ్యూ కూడా ఉందని చెప్పాం. మన కంపెనీలో సరిపోయేలాగా అన్ని రకాల సరిపడే ఎంప్లాయీస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే జాన్సమ్మా. వెన్నెలా, ఝాన్సీ అమ్మా, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను ఇంటర్వ్యూకి వచ్చాను ఝాన్సీ అమ్మా. సరే, లోపలికి రా. ఏరా శేషు, ఏంట్రా మీ చెల్లె ఇంటర్వ్యూకి వచ్చింది? నీకేమైనా తెలుసా లేదా? తెలీదు బ్రో, నాకే షాకింగ్గా ఉంది. తనకి పని చేయటం అంటేనే నచ్చదే, అసలు ఇంటి పని కూడా చేయదు. పరమ సోంబేరి. తనెందుకు వచ్చుంటుంది? ఒకటే కన్ఫ్యూజింగ్గా ఉంది బ్రో. మీది ఎంతైనా కన్ఫ్యూజన్ ఫ్యామిలీ కదరా. ఏంటిది వెన్నెలా? నీకు జాబ్ కావాలి అంటే నన్ను అడగచ్చు కదా. ఈ కంపెనీ ఏదో నీకు కొత్త అన్నట్టు, ఈ కంపెనీకి నీకు ఏ సంబంధమూ లేదు అన్నట్టు వచ్చి కూర్చున్నావు. ఇదేం బాగోలేదమ్మా. ఝాన్సీ అమ్మా, నేను ఎంత మీరు పెంచిన అమ్మాయి అయినప్పటికీ ఈ కంపెనీలో పనిచేయటానికి ఒక అర్హత ఉంటుంది కదా. ఇంటర్వ్యూ పెట్టే కదా మీరు అందరినీ సెలెక్ట్ చేస్తారు. నాకు ఇంటర్వ్యూ పెట్టండి, నా అర్హత చూడండి. అంతా ఓకే అంటేనే నాకు జాబ్ ఇవ్వండి. లేకపోయినా పర్వాలేదు, నేను వేరే కంపెనీలో జాబ్ చూసుకుంటాను. ఏంటి వెన్నెలా, నువ్విలా మాట్లాడుతున్నావేంటి? నిన్ను, రవి బావని, ఇక్కడున్న అందరినీ కూడా ఇంటర్వ్యూ పెట్టే కదా సెలెక్ట్ చేసుకున్నారు. నన్ను అలా సెలెక్ట్ చేయటమే కరెక్ట్ కదా. నేను ఇంట్లో ఉండలేకపోతున్నానమ్మా. బావ నుంచి బయటపడాలి అంటే నాకొక డైవర్షన్ కావాలి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. యూర్ అపాయింటెడ్. ఏంట్రా అపాయింట్ చేసేసుకున్నారా? ఏంటమ్మా ఇంటర్వ్యూ పెట్టలేదు? ఏ క్వశ్చన్ కూడా అడగకుండానే. ఇంటర్వ్యూ అయిపోయింది. ఎప్పుడు నువ్వు జీవితంలో నేను అడుగు ముందుకు వెయ్యాలి అని అనుకుంటున్నావో అప్పుడే నువ్వు ఇక్కడ అర్హత సంపాదించేశావు. ఇప్పటికీ
బంగారికి అసిస్టెంట్గా ఉంటూ పని నేర్చుకో. ఆ తర్వాత నీ పొజిషన్ ఏంటో నేను చెప్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఝాన్సీ అమ్మా. వెన్నెల ఇక్కడ సెంటిమెంట్కి అసలు చోటు లేదు. బాగా పనిచేయాలి. ఝాన్సీ అమ్మ నిన్ను నమ్ముతున్నారంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఏంటి అర్థమైందా? సరే అన్నా. బంగారి, పాతవేవి మనసులో పెట్టుకోకు. నీలాగే నన్ను కూడా బిజినెస్ ఉమెన్ గా మార్చే బాధ్యత నీ మీదే ఉంది. నువ్వు ఏ పని చెప్పినా అన్నీ చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. వెన్నెలా, నా మనసులో ఏ కోపం లేదు. రా వెళ్దాం. ఏరా, మీ కుటుంబంలో ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నారని చెప్పనే లేదే. ఎలా బతుకుతున్నావురా వీళ్ళ మధ్యలో? అదంతా ఎందుకు అడుగుతావులే, నా కష్టం రేయ్ మామూలు. కేడి, ఎవడ్రా వీడు? రారా మావా. వెన్నెల ఇక్కడ ఏం చేస్తుందిరా? నీకు తెలియదా మావా? వెన్నెలని ఝాన్సమ్మ హైర్ చేసుకున్నారు. ఇక మీదట ఇక్కడే వర్క్ చేస్తుందంటారా? కానీ ఒకట్రా మావా, ఇంకా మీ కుటుంబంలో మీ అమ్మ మీ చెల్లి మాత్రమే మిగిలిన్నారు. వాళ్ళు వచ్చేసారనుకో ఆఫీసే ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. మాకు వచ్చిపోయే టైం కలిసి వస్తుంది. ఏమంటావు? ఓ, లిమిట్ దాటేసంట్రా బాబు. నువ్వేట్రా చూసినప్పుడు అక్కడ చాలా పని. పదరా పదా. వినోద్ సార్, మన షెఫ్స్ అందరూ వచ్చినట్టేనా? ఆ, అందరూ వచ్చేసారు కదా, మీటింగ్ స్టార్ట్ చేద్దామా? ఇంకో ముఖ్యమైన వ్యక్తి రావాలి. వాళ్ళు రాగానే స్టార్ట్ చేద్దాం. ఎవరో పెద్ద ఇన్వెస్టర్ వస్తున్నారు అనుకుంటున్నాను. వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడి స్కోర్ చేద్దాం. నాకు ఇంకా చాలా పనుంది. ఇంకా ఎంతసేపని వెయిట్ చేయాలి? వచ్చేస్తారు సార్. శేషు, వాళ్ళు ఎక్కడున్నారో చెక్ చేయి. అదిగో వచ్చేసారే. ఈవిడే నేను చెప్పిన ముఖ్యమైన వ్యక్తి మనమ్మ.